హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒకరోజు కృష్ణయ్య కోతుల మధ్యలో కూర్చుని కోతులకు వెన్న తినిపిస్తుంటాడు. అప్పుడు యశోదమ్మ, ఏరా కన్నయ్య, పిల్లలకు కోతులంటే భయం కదా, వాటిని చూస్తేనే పారిపోతారు. నువ్వేంటి వాటి మధ్య కూర్చుని వెన్న మేగడ తినిపిస్తున్నావు, నీకు భయం లేదా అని అడుగుతుంది. అప్పుడు కన్నయ్య, అమ్మా, రామావతారంలో ఉన్నప్పుడు సీతను వెతకడానికి వెళుతుంటే ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయమ్మా. అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు ఆకులు అలములు తిన్నాయి. ఎడారిలో పోయేటప్పుడు పాపం మంచినీళ్ళు కూడా వీటికి దొరకలేదమ్మా. కానీ ఇవి మాత్రం నాకు సేవ చేయడం మానలేదమ్మా. అందుకని ఈరోజు నా స్వహస్తాలతో నేను వెన్న మీగడ వీటికి తినిపిస్తున్నానమ్మా అని చెప్తాడు. అంటే చూడు మిత్రమా, యుగం మారిపోయినా కానీ ఆ భగవంతుడికి మనం చేసిన సేవ ఆయన మరువడు. మిత్రమా, ఒక్కటి మాత్రం బాగా గమనించు. ఈ ప్రపంచంలో ఎవరికైనా 99 రోజులు సేవ కానీ సహాయం కానీ చేయండి. ఒక్కరోజు ఏదో అనుకూలం లేక చేయలేకపోతే వీడు నాకేం చేశాడని నిందిస్తారు. విశ్వాసం లేని వెధవలు, కుక్కలు. కానీ ఆ భగవంతుడికి చిన్న సేవ చేస్తే చాలు మిత్రమా, పొంగిపోతాడు. నా భక్తుడంటూ గుండెల్లో పెట్టుకుంటాడు. స్వల్ప సేవ నువ్వు నాకు చేస్తే చాలు, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుండి కూడా నిన్ను నేను కాపాడుతానంటాడు పరమాత్మ గీతలో. ఆయనకు చేసినటువంటి చిన్న సేవైనా వృధా పోదు మిత్రమా. సదా ఆయన్ని సేవించుకుంటే మీ వెన్నంటే ఉంటాడు. ఆ పరమాత్ముడి కృపయే కృప. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ధన్యవాదాలు. మరలా రేపు మంచి వీడియోతో మంచి విషయంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.